హాయ్ అండి. నమస్తే అండి. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి మన యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని మనం ఏ విధంగా కోల్పోతున్నాము, మన సమయాన్ని ఏ విధంగా వృధా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ప్రతి ఒక్కరూ సెల్లులో స్క్రోల్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఒకటి టైం వేస్ట్ చేస్తుంటారు. చాలామంది యూత్ కూడా చదువుని మానేసి మధ్యలోనే ఆహ్, హ్మ్, మామూలుగా గాలికి తిరగడము, పని పాట లేకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి మన యొక్క విలువైన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద ఒక చిన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. స్టోరీ చాలా బాగుంటుంది. కాబట్టి వింటారని ఆశిస్తున్నానండి. ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతున్న క్రమంలో అతనికి ఒక నల్లని రాళ్ళనేవి తగులుతాయండి. నల్లని రాళ్ళు వస్తూ ఉంటాయంటండి. అవి నల్లని రాళ్ళే కదా, ఇవేమి ఏంటి అని చూస్తాడు. సర్లే ఇవి కనీసం కాకులు కొట్టడానికైనా పనికొతాయని పక్కకు పట్టేస్తాడండి. అలా రైతు దున్ని పంటని వేస్తాడు. విత్తనాలు వేసి పంట చేతికొస్తుంది. చేతికొచ్చినప్పుడు ఆ పంటని తినడానికి కాకులు వస్తాయి. కాకులు వచ్చేసరికి ఓ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళని పెట్టి కొడదామని ఆ రైతు ఏం చేస్తాడు, ఆ నల్ల రాళ్ళతోటి కాకులని కొడతాడు. అలా 2, 3 కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత ఒకరోజు ఒక రత్నాల రత్నాలు అమ్మే వ్యాపారి ఆ దారి గుండా పోతూ ఉంటాడు. పోతూ ఉంటే ఆయనకి దారిలో ఒక 2 రత్నాలు రాళ్ళు, నల్లటి రాళ్ళు దొరుకుతాయి. దొరికి అక్కడ పొలం దగ్గర ఉన్న అతన్ని అడుగుతాడు, ఈ రాళ్ళని నాకు అమ్ముతావా, నీకు ఒక్కొక్కటి 5,000 రూపాయలు ఇస్తాను అని అంటాడు రత్నాల వ్యాపారి. అయితే నాతో చమత్కారం చేస్తాడు, నాతో నవ్వుతుండు అని ఈ రైతు అనుకొని నేను అమ్మను అని అంటాడు. అనేసరికి మళ్ళీ ఆ రత్నాల వ్యాపారి నేను ఒక్కొక్కటి 50,000కి ఇస్తాను, అమ్ముతావా అని అడుగుతాడు. అమ్మ, 50,000 అంటే వాటి విలువ అంత ఉంటుందా అని మనసులో అనుకొని, అవును ఇవి చాలా విలువైనవి రత్నాలు, వీటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఆ రత్నాల వ్యాపారి ఆ రైతుకి చెప్తాడు. రైతుకి చెప్పేసరికి ఆ రైతుడు, అయ్యో నేను మొత్తము కాకులతో కొట్టిన్నే, మొత్తం పడేసిన, 1, 2 మాత్రమే నా దగ్గర ఉన్నాయి, మొత్తం విసిరేసిన్నే అని చాలా బాధపడతాడు. అంటే మనం ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలి అంటే, నిజంగా మనము ఏ విధంగా అయితే మూర్ఖంగా మనకు తెలియకుండా మనం ఏ విధంగా అయితే ఆ రైతు విసిరేశాడో, అలాగే మన జీవితంలో ఉన్న మన సమయాన్ని కూడా మనము ఆ విధంగా వృధా చేసుకుంటున్నాము. అంటే మనకి ఆ విలువ అనేది ఇప్పుడు తెలియదు, కానీ మనకి నిజంగా అవసరం వచ్చినప్పుడు నిజంగా ఆ టైం అనేది మన దగ్గర ఉండదు. కాబట్టి మన యొక్క సమయాన్ని, మన యొక్క విలువైన జీవితంలో మనం ఏ విధంగా కోల్పోతున్నామో, మనకు అవసరం వచ్చినప్పుడు మన దగ్గర ఆ సమయం అనేది ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిమిషం టైం కూడా చాలా విలువైందండి. ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తితోటి మన యొక్క సమయాన్ని వాడుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మన యొక్క సమయాన్ని విలువని గ్రహిస్తారని నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఎవ్వరూ ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారని కోరుకుంటున్నాను.